మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే కార్తీక సోమవారం, పరమ పవిత్రమైన రోజు, పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు శివుడిని ఎటువంటి మహిళలు పూజించకూడదో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది. కోరినంత ధనం దూసుకు వస్తుంది. శివుడి అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దోషాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. పేదరికం పోతుంది. ధన సమస్యలు పోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. సకల పాపాలు పోతాయి. అన్ని రకాల కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి. కోటి జన్మల పుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు చూడాలి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకానొక అద్భుతమైన సమయంలో కైలాస పర్వతంపై పార్వతీదేవి పరమశివుని సన్నిధికి చేరుకుని ఆయన పాదాలకు భక్తితో నమస్కరించి ఆర్తిగా ఇలా అడిగింది. ఓ జగత్పతి, నీవే ఈ సృష్టికి ఆది, నీవే అంతం. నీ సంకల్పం లేనిదే చీమైనా కుట్టదు. కాలం కూడా నీ ఆధీనంలోనే ఉంటుంది. కానీ ఈరోజు నా మనసులో ఒక పెద్ద సందేహం మెదులుతోంది. దానిని నివృత్తి చేయవలసిందిగా నిన్ను కోరుతున్నాను. ప్రభు, శివలింగానికి జలాభిషేకం చేసే నియమాలు ఏమిటి? ఏ స్త్రీ శివలింగానికి జలాన్ని సమర్పించవచ్చు? ఏ స్త్రీ సమర్పించకూడదు? ముఖ్యంగా పవిత్రమైన కార్తీక మాసంలో ఏ స్త్రీలు నిన్ను పూజించకూడదు? దయచేసి నా ఈ ఆందోళనను తొలగించు దేవా అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది. పార్వతీదేవి అమాయకమైన లోక కళ్యాణకారకమైన ఈ ప్రశ్నలకు ఆ త్రినేత్రుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చారు. ఓ దేవి పార్వతి, నీవు చాలా అద్భుతమైన ప్రశ్న అడిగావు. అది కేవలం నీ సందేహం కాదు, యావత్ స్త్రీలోకానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ధర్మసూత్రం. శివలింగానికి జలాభిషేకం చేయడానికి కొన్ని కఠినమైన, అత్యంత ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో గౌరవించి మనశ్శుద్ధితో జలాన్ని సమర్పించాలి. ఒకవేళ ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఈ నియమాలను అతిక్రమిస్తే అది పుణ్యానికి బదులు ఘోరమైన పాపానికి దారితీస్తుంది. ఓ ప్రియ, ఎక్కడైతే ఈ నియమాలను ఉల్లంఘిస్తారో అక్కడ నేను తీవ్రమైన కోపంతో ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోతాను. అప్పుడు ఆ ప్రదేశంలో దారిద్ర్యం, దుఃఖం, అశాంతి మాత్రమే మిగులుతాయి. ఈరోజు శివలింగానికి జలం సమర్పించకూడని 3 రకాల స్త్రీల గురించి మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. ఈ స్త్రీలు శివలింగానికి జలం సమర్పిస్తే వారికి ఎలాంటి శుభ ఫలితము లభించకపోగా వారి కుటుంబంపై కూడా దాని దుష్ప్రభావం పడుతుంది. శివలింగం నా యొక్క సాక్షాత్ స్వరూపం. దానిని నిత్యం పూజించే వారిని, వారి కుటుంబాలను నేను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతాను. నా భక్తితో 12 ఏళ్ల బాలుడైన మార్కండేయుడు యముడినే జయించి అమరత్వాన్ని పొందిన విషయం నీకు తెలియనిది కాదు కదా. ఓ పార్వతి, శివలింగానికి జలాభిషేకం చేసే నియమాలను వివరించే ముందు నా పరమ భక్తురాలైన సువర్ణ గురించిన ఒక పురాతన కథను చెప్తాను. ఈ కథను వింటేనే సర్వ పాపాలు హరించుకుపోతాయి. ఈ కథను శ్రద్ధగా విన్న ప్రతి స్త్రీకి 100 సంవత్సరాల పాటు శివలింగానికి జలాభిషేకం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ కథను పూర్తి శ్రద్ధతో విని ఇతరులకు చెప్పే వారి జీవితంలోని కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దారిద్ర్యం నశించి వారు సంసారం అనే మాయ నుండి విముక్తి పొందుతారు అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి భక్తితో చేతులు జోడించి, ఓ స్వామి, నీ ముఖారవిందం నుండి ఈ పవిత్రమైన కథను వినటం నా పూర్వజన్మ సుకృతం. దయచేసి ఆ కథను వివరించండి. నేను ఏకాగ్ర చిత్తంతో వింటాను అని అన్నారు. అప్పుడు భగవాన్ శివుడు ఆ అద్భుతమైన కథను వివరించడం ప్రారంభించారు. భగవాన్ శివుడు ఇలా అన్నారు. ఓ దేవి పార్వతి, పూర్వకాలంలో అమరావతి అనే నగరంలో విద్యాసాగరుడు అనే ఒక వేద పండితుడైన బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. విద్యాసాగరుడు అత్యంత బుద్ధిమంతుడు, రూపవంతుడు, గుణవంతుడు, సకల శాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు. అతని సమీపంలోనే జ్ఞానపురి అనే మరో నగరం ఉండేది. అక్కడ సుధీరుడు అనే గొప్ప విద్వాంసుడైన బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. సుధీరుడికి సువర్ణ అనే కుమార్తె ఉండేది.
సువర్ణ భగవాన్ శివుని పట్ల అపారమైన అచంచలమైన భక్తి కలిగిన యువతి. ఆమె ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి నియమనిష్టలతో పూజలు చేసిన తర్వాతే తన దినచర్యను ప్రారంభించేది. శివుని అనుగ్రహం పొందాలనే తపనతో ఆమె తన కోరికలు నెరవేర్చుకోవడానికి 16 కార్తీక సోమవారాల వ్రతాన్ని కూడా అత్యంత కఠోరంగా ఆచరించింది. ఆమె తండ్రి సుధీరుడు ఆమెను ప్రేమతో గారాభంతో పెంచాడు. సువర్ణ అత్యంత రూపవతి, గుణవతి, సాత్విక స్వభావం కలిగిన యువతి. సువర్ణ వివాహ వయస్సుకు చేరుకున్నప్పుడు సుధీరుడికి ఆమె వివాహం గురించి చింతపట్టుకుంది. అతను తన భార్యతో, ప్రియ, మన కుమార్తె ఇప్పుడు యవ్వనంలోనికి అడుగుపెట్టింది. ఆమెకు తగిన వరుణ్ణి చూసి వివాహం చేయటం మన కర్తవ్యం అన్నాడు. అప్పుడు అతని భార్య, స్వామి, నా దృష్టిలో అమరావతిలో నివసించే విద్యాసాగరుడి కుమారుడైన దయానిధి ఉన్నాడు. అతను విద్వాంసుడు, సద్గుణ సంపన్నుడు, తల్లిదండ్రులను సేవించే ఉత్తముడు. అతనితో మన కుమార్తె వివాహం చేస్తే ఆమె జీవితాంతం సుఖంగా ఉంటుంది అని చెప్పింది. సుధీరుడు ఆమె మాటలతో ఏకీభవించి, నీవు సరిగ్గా చెప్పావు. దయానిధి గురించి నేను కూడా చాలా మంచి విషయాలు విన్నాను. మనం వారి ఇంటికి వెళ్ళి సంబంధం ఖాయం చేద్దాం అని నిశ్చయించుకున్నాడు. మరుసటి రోజు సుధీరుడు దయానిధి ఇంటికి వెళ్ళినాడు. ఆ సమయంలో దయానిధి తన వృద్ధులైన తల్లిదండ్రుల పాదాలకు సేవ చేస్తూ ఉన్నాడు. సుధీరుడు అతని సేవాభావాన్ని చూసి ఎంతగానో ఆనందించాడు. ఓహో, ఈ బ్రాహ్మణ యువకుడు ఎంత గొప్పవాడు! తన తల్లిదండ్రులను సాక్షాత్తు దైవాలుగా భావించి ఎంత భక్తితో సేవిస్తున్నాడు అని మనసులో అనుకున్నాడు. అప్పుడు దయానిధి సుధీరుడిని గౌరవంగా ఆహ్వానించి, ఓ విప్రోత్తమ, స్వాగతం, మీకు ఎలాంటి సహాయం కావాలి అని వినయంగా అడిగాడు. దయానిధి ఇంటిని పరిశీలించిన సుధీరుడు అక్కడ ఒక ప్రత్యేక పూజా మందిరంలో శివలింగం శాస్త్రోక్తంగా స్థాపించబడి నిత్యం అభిషేకాలు, పూజలు జరుగుతున్నట్లుగా గమనించాడు. అతనికి దయానిధి తన కుమార్తెకు అన్ని విధాలా సరైన వరుడని పూర్తి నమ్మకం కలిగింది. అప్పుడు సుధీరుడు, ఓ విప్ర, నేను నా కుమార్తె సువర్ణ వివాహ ప్రతిపాదనతో వచ్చాను. ఆమెకు నీవే తగిన వరుడవని నేను భావిస్తున్నాను అన్నాడు. దయానిధి తల్లిదండ్రులు కూడా ఈ ప్రతిపాదనకు ఎంతగానో సంతోషించారు. చివరికి దయానిధి కూడా ఈ వివాహానికి తన అంగీకారాన్ని తెలిపాడు. ఒక శుభముహూర్తంలో దయానిధి మరియు సువర్ణల వివాహం ఒక పవిత్రమైన యజ్ఞవాటికలో అత్యంత వైభవంగా జరిగింది. సువర్ణ అందం, గుణగణాలు చూసి దయానిధి ఎంతగానో ఆనందించాడు. సువర్ణ నిజంగా అత్యంత రూపవతి, గుణవతి మరియు పతివ్రత. వివాహం తర్వాత సువర్ణ తన భర్త ఇంటికి వచ్చింది. ఆమె తన భర్తను, అత్తమామలను భక్తితో, ప్రేమతో సేవించటం ప్రారంభించింది. ఆమె మధురమైన మాటలతో, పనులతో ఇంట్లోని అందరి మనసులను గెలుచుకుంది. సువర్ణ అత్తమామలు ఆమె పనులతో సంతృప్తి చెంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు. సువర్ణ ఉదయాన్నే లేచి ఇంటి ఆవరణను శుభ్రంగా తుడిచి గోమయంతో అలికి అందమైన ముగ్గులు పెట్టేది. ఇంటిని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచి స్నానమాచరించి పూజగదిలోని శివలింగానికి స్వయంగా జలాభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పించేది. రోజంతా ఇంటి పనులు చేస్తూ కుటుంబ సభ్యులందరినీ ప్రేమగా చూసుకునేది. రాత్రి భర్త పాదాలను ఒత్తి అతను నిద్రపోయిన తర్వాతే ఆమెను దించేది. సువర్ణలో ఒక పతివ్రత స్త్రీకి ఉండవలసిన అన్ని ఉత్తమ లక్షణాలు ఉండేవి. ఆమె తన భర్తనే పరమేశ్వరుడిగా భావించి మనసా, వాచా, కర్మణ సేవించేది. ఆమె కలలో కూడా పరపురుషుణ్ణి గురించి ఆలోచించేది కాదు. సత్యం, ధర్మం, పవిత్రతను పాటించే సాత్విక స్త్రీ ఆమె. ఆమె స్వభావాన్ని చూసి సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా ఆమెపై కరుణ చూపింది. లక్ష్మీదేవి స్వయంగా సువర్ణ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంది. దీనివల్ల సువర్ణ జీవితంలో సుఖము, ఐశ్వర్యము, సమృద్ధి మరింత పెరిగాయి. ఓ పార్వతి, ధనలక్ష్మి ఎల్లప్పుడూ పతివ్రతలైన సత్యధర్మాలను పాటించే స్త్రీల ఇళ్లలోనే నివసిస్తుంది. సువర్ణలో ఒక శ్రేష్టమైన పతివ్రత స్త్రీకి ఉండవలసిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఒకరోజు ఆమె తెలియక చేసిన ఒకే ఒక్క చిన్న తప్పిదం వల్ల ఆమె కుటుంబం మొత్తం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఆమె జీవితంలో ఆనందం స్థానంలో కేవలం క్లేశం, అశాంతి, దుఃఖం మాత్రమే నిండిపోయాయి. అసలేం జరిగింది అంటే, ఒకరోజు పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం కావడానికి ముందు రోజు అంటే అమావాస్య రోజు సువర్ణ మధ్యాహ్నం భోజనం కోసం
కోసంబీర్ అనే ఒక ప్రత్యేకమైన వంటకాన్ని తయారు చేసింది. అందులో ఉల్లిపాయలు, క్యారెట్టు వంటి ఇతర కూరగాయలను పెరుగుతో కలిపి రుచి కోసం సైంధవ లవణానికి బదులుగా పొరపాటున సాధారణ ఉప్పును వాడింది. ఆ రోజు సాయంత్రం సువర్ణ, దయానిధి భోజనం చేసి నిద్రపోయారు. కోసంబీర్ కొంత మిగిలిపోయింది. కానీ ఆ వంటకం చాలా రుచికరంగా ఉండటంతో మరుసటి రోజు ఉదయం కార్తీక మాసం మొదటి రోజున సువర్ణ, దయానిధి ఇద్దరూ ఆ మిగిలిన కోసంబీర్ను తిన్నారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తాపసిక ఆహారాన్ని అధికంగా తీసుకుంటే మనిషి మనసులో కామవాంఛలు, రజోగుణం పెరుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సరిగ్గా అదే జరిగింది. ఆ తాపసిక ఆహార ప్రభావంతో దయానిధి కామాంతురుడై స్నానం చేసి పూజకు సిద్ధమవుతున్న సువర్ణతో శారీరకంగా కలిశాడు. దీనివల్ల సువర్ణ శరీరం అపవిత్రమైంది. దురదృష్టవశాత్తు సువర్ణ కూడా కామవాంఛల ప్రభావంతో ఉండటం వల్ల తన నిత్య నియమాలను, ధర్మ సూక్ష్మాలను పూర్తిగా మర్చిపోయింది. భర్తతో కలిసిన తర్వాత తిరిగి స్నానం చేయకుండానే అపవిత్రమైన శరీరంతో పూజామందిరంలోనికి ప్రవేశించి శివలింగాన్ని సృష్టించి జలాభిషేకం చేసింది. ఆమె అపవిత్ర స్పర్శ తగలగానే ఆ పవిత్ర లింగం నుండి నేను కోపంతో అంతర్ధానమయ్యాను. ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయాను. శివుడి లేని చోట మహామోహం అనే రాక్షస శక్తి ప్రవేశించింది. ఆ మహామోహం ఆమె శరీరంలోనూ నివసించటంతో సువర్ణ అన్ని ధార్మిక కార్యక్రమాలకు, ఆలోచనలకు దూరమైంది. ఆమె అంతకు ముందు ఆచరించిన 16 కార్తీక సోమవార వ్రతాల పుణ్యఫలం ఒక్క క్షణంలో నాశనమైపోయింది. ఆమె భర్త దయానిధి ఇద్దరూ తెలియక తాపసిక ఆహారం తినటం, కార్తీక మాసంలో సాధారణ ఉప్పు వాడటం, అపవిత్రమైన స్థితిలో శివలింగాన్ని తాకటం వల్ల వారి వ్రతాలన్నీ కూడా విఫలమయ్యాయి. మహామోహం ఆమె మనసును పూర్తిగా భ్రష్టు పట్టించింది. దీని ప్రభావం దయానిధిపై కూడా తీవ్రంగా పడింది. అతను ఎల్లప్పుడూ కామవాంఛలలో మునిగి సువర్ణతో భోగ విలాసాలలో నిమగ్నమయ్యారు. ఒకరోజు అతను అన్ని హద్దులను దాటి సువర్ణ నెలసరిలో అనగా మాసిక ధర్మంలో ఉన్నప్పుడు ఆమెతో బలవంతంగా సంబంధం పెట్టుకున్నాడు. ఇది ఘోరాతి ఘోరమైన పాపం. దీనివల్ల సువర్ణ శరీరంలో నివసించిన బ్రహ్మహత్య సమానమైన పాపం దయానిధి శరీరంలోనికి ప్రవేశించింది. స్త్రీ నెలసరిలో ఉన్న 3 రోజులు ఆమెను స్పృశించకూడదని పురాణాలు చెప్తున్నాయి. ఆ సమయంలో ఆమెను స్పృశించిన పురుషుడు ఆ పాపంలో భాగస్వామి అవుతాడు. ఆ భయంకరమైన పాపం దయానిధి శరీరంలోనికి ప్రవేశించటంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతనికి తక్షణమే భయంకరమైన కుష్టి రోగం సంక్రమించింది. అతని శరీరం నిండా నీరసంతో కూడిన బొబ్బలు, వాటి నుండి రక్తం, చీము కారటం మొదలై దుర్వాసన రావటం ప్రారంభమైంది. అతను నొప్పితో, అయ్యో నేను ఏ పాపం చేశాను, ఈ భయంకరమైన దుర్గతి నాకు ఎందుకు పట్టింది, ఓ భోలా శంకర, ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు అని కేకులు వేయటం ప్రారంభించాడు. అప్పుడు సువర్ణ అత్తగారు ఆ శబ్దాలు విని అక్కడికి వచ్చి తన కుమారుణ్ణి ఆ దుస్థితిలో చూసి కోపంతో ఊగిపోయింది. ఆమె సువర్ణను జుట్టు పట్టుకొని, ఒసేయ్, నీవు ఏం చేశావు? నా కుమారుడి ధర్మాన్ని, జీవితాన్ని నాశనం చేశావు. నీవు నెలసరిలో ఉన్నప్పుడు ఎందుకు అతనితో కలిశావు అని తిట్టడం ప్రారంభించింది. సువర్ణ తన భర్త దుర్గతిని చూసి భయపడి బిగ్గరగా ఏడుస్తూ, అత్తమ్మ, నన్ను క్షమించు, నా వల్ల పెద్ద అపరాధం జరిగింది, కామవాంఛలకు లోనై నేను ఈ పాపం చేశాను అని వేడుకుంది. కానీ ఆమె అత్తగారు ఆగ్రహంతో, ఓ పాపాత్మురాలా, ఈ ఇంట్లో నీకు స్థానం లేదు, నీవు నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి చావు అని సువర్ణను ఇంటి నుండి గెంటేసింది. సువర్ణ దుఃఖంతో కట్టుబట్టలతో ఇంటిని విడిచి తన తప్పిదంపై పశ్చాత్తాపంతో నడవసాగింది. ఆమెకు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. చివరికి సువర్ణ ఒక దట్టమైన అడవిలోనికి చేరుకుంది. అక్కడ ఒక పాడుబడిన శివాలయం ఉంది. ఆమె సహాయం కోసం అక్కడికి వెళ్ళింది. కానీ అక్కడ ఎవరూ లేరు. సువర్ణ ఆలయంలో కూర్చొని తన పాపాల గురించి ఆలోచిస్తూ కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. కొంత సమయం తర్వాత ఆ ఆలయ పూజారి అయిన ఒక తేజోవంతుడైన సాధువు అక్కడికి వచ్చాడు. దుఃఖంలో కూర్చొని ఉన్న ఆమెను చూసి ఆశ్చర్యపోయి, ఓ కళ్యాణి, నీవు ఎవరు? ఈ నిర్జీవ ప్రదేశంలో ఒంటరిగా ఎందుకు కూర్చొని ఏడుస్తున్నావు? నీ దుఃఖానికి కారణం ఏమిటి? ఏదైనా రహస్యం కాకపోతే చెప్పు, నీకు సహాయం చేయగలనేమో అని కరుణతో అడిగాడు.
అప్పుడు సువర్ణ ఏడుస్తూ, ఓ మునివర్య, నా పేరు సువర్ణ. నా వల్ల ఘోరమైన పాపం జరిగింది. దాని కారణంగానే నేను నా కుటుంబం నుండి వెలివేయబడి ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. సాధువు ఆమెను ఓదార్చి, బిడ్డ, నీవు చేసిన పాపం ఏమిటో వివరంగా చెప్పు. నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు. సువర్ణ తన పాపాన్ని వివరించి, నెలసరిలో ఉన్నప్పుడు నేను నా భర్తతో కలిశాను. దీనివల్ల అతను భయంకరమైన కుష్ఠిరోగంతో బాధపడుతున్నాడు అని చెప్పింది. అప్పుడు సాధువు కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో జరిగిందంతా కూడా గ్రహించి, బిడ్డ, చింతించకు. తెలియక చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది. నీవు ఈ ఆలయంలోనే ఉండి భగవాన్ శివుణ్ణి సేవించు. నిత్యం శివలింగానికి జలాభిషేకం చెయ్యి. బిల్వ పత్రాలను సమర్పించు. శివుడు సర్వలోకాలకు తండ్రి. ఆయన శరణు కోరిన వారిని తప్పక రక్షిస్తాడు. నీ భర్త కూడా త్వరలోనే కోలుకుంటాడు అని అభయమిచ్చాడు. సువర్ణ ఆ ఆలయంలోనే ఉండి బ్రహ్మచర్యం పాటిస్తూ నిత్యం శివలింగానికి జలాభిషేకం చేయటం, బిల్వ పత్రాలు సమర్పించటం, ఆలయాన్ని శుభ్రం చేయటం, ఆలయంలోని ఆవులకు గడ్డి వేయటం ప్రారంభించింది. రోజంతా శివమూర్తి ముందు కూర్చుని ఆయన స్తోత్రాలు పఠిస్తూ భర్త క్షేమం కోసం 16 కార్తీక సోమవార వ్రతాలను మళ్ళీ అత్యంత నిష్ఠతో ఆచరించింది. ఇలా 1 సంవత్సరం గడిచింది. కానీ శివుడు ఆమె భక్తిని పరీక్షిస్తున్నాడు. మళ్ళీ కార్తీక మాసం వచ్చింది. సాధువు ఆమెతో, బిడ్డ, ఈ కార్తీక మాసంలో మరింత నిష్ఠగా సోమవార వ్రతాలను ఆచరించు. శివునిపైనే పూర్తి ధ్యానం ఉంచు. ఎలాంటి తప్పు జరగకుండా చూసుకో. కార్తీక మాసంలో తాపసిక ఆహారం, నిషిద్ధ పదార్థాలను తినకూడదు. శివలింగంపై కేతకీ పుష్పాలు, తులసి పత్రాలు సమర్పించకూడదు. శివ పూజలో శంఖాన్ని వాడకూడదు. శివుడికి కుంకుమ, సింధూరం సమర్పించకూడదు. నీవు శుద్ధమైన మనస్సుతో శివారాధన చేస్తే నీ కోరికలు తప్పక నెరవేరుతాయి అని చెప్పాడు. సువర్ణ ఆ నియమాలన్నిటినీ శ్రద్ధగా పాటించింది. కానీ ఆమెకు ఎలాంటి సాక్షాత్కారం కానీ అనుభవం కానీ కలగలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఆమె ఒకరోజు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన జీవితంలో ఎలాంటి మెరుగుదల లేదని భావించింది. ఆమె ఆలయం సమీపంలోని నది ఒడ్డుకు వెళ్ళి శివుని స్మరించుకుంటూ జల సమాధి చేసుకోవడానికి నీటిలోనికి దూకింది. కానీ అదే క్షణంలో ఒక చమత్కారం జరిగింది. సువర్ణ నీటిలోనికి దూకిన వెంటనే ఎవరో చెయ్యి పట్టుకుని ఆమెను తిరిగి బయటకు లాగినట్లుగా అనిపించింది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె ముందు సాక్షాత్తు భగవాన్ శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యారు. సువర్ణ యొక్క దృఢమైన భక్తి, నిష్కల్మషమైన పశ్చాత్తాపాన్ని చూసి శివుడు అత్యంత సంతోషించాడు. ఆమెకు తన దివ్య దర్శనాన్ని ఇచ్చాడు. శివుణ్ణి సాక్షాత్తుగా చూసిన సువర్ణ ఆయన పాదాలపై పడి పదే పదే ప్రణామాలు చేసి స్తుతించటం ప్రారంభించింది. అప్పుడు శివుడు, ఓ బిడ్డ, నీ భక్తి శ్రద్ధలతో, నీ పశ్చాత్తాపంతో నేను ప్రసన్నునయ్యాను. నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు సువర్ణ, ఓ ప్రభు, నా ఏ తప్పిదం వల్ల నాలో కామం ఆవహించింది? నా భర్తకు ఆ భయంకరమైన కుష్ఠిరోగం ఎందుకు వచ్చింది అని అడిగింది. శివుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ సువర్ణ, నీవు తెలియక కొన్ని పాపాలు చేశావు. కార్తీక మాసంలో తాపసిక ఆహారం తీసుకున్నావు. భర్తతో కలిసిన తర్వాత స్నానం చేయకుండానే అపవిత్రమైన శరీరంతో శివలింగాన్ని స్పృశించి జలాభిషేకం చేశావు. శారీరక కలయిక తర్వాత స్త్రీ పురుషుల శరీరం అపవిత్రమవుతుంది. అలాంటి స్థితిలో శివలింగాన్ని స్పృశించటం మహాపాపం. నీవు అపవిత్ర స్థితిలో శివలింగానికి జలం సమర్పించటం వలనే నేను నీ ఇంటిని విడిచి వెళ్ళిపోయాను. అప్పుడు మహామోహం నీ శరీరంలో ప్రవేశించింది. దాని ప్రభావంతోనే నీవు నీ భర్త కామవాంఛలతో మునిగిపోయారు. చివరికి నెలసరిలో ఉన్నప్పుడు కలవటం అనే ఘోరమైన పాపం వల్ల నీ భర్తకు కుష్ఠిరోగం సంక్రమించింది అని చెప్పాడు. అప్పుడు సువర్ణ ఏడుస్తూ, ఓ ప్రభు, తెలియక నా వల్ల ఈ పాపాలు జరిగాయి. దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని అడిగింది. దానికి శివుడు, ఓ సువర్ణ, నీవు 1 సంవత్సరం పాటు బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ 16 సోమవార వ్రతాలను నిష్ఠగా ఆచరించటం ద్వారా నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. నీవు ఇప్పుడు పాప విముక్తిరాలివి అన్నాడు. సువర్ణ మళ్ళీ, ఓ ప్రభు, శివలింగానికి ఏ ఏ స్థితులలో జలం సమర్పించకూడదు, దయచేసి ఆ నియమాలను వివరంగా చెప్పండి అని కోరింది. శివుడు ఇలా వివరించాడు. ఓ సువర్ణ, శివలింగం అత్యంత పవిత్రమైనది. దాని పవిత్రతను కాపాడడం ప్రతి భక్తుడి ధర్మం. ముఖ్యంగా 3 రకాలైన స్త్రీలు శివలింగానికి పూజ చేయకూడదు. మొదటిగా, నెలసరిలో ఉన్న స్త్రీ శివలింగాన్ని స్పృశించకూడదు.
జలం సమర్పించకూడదు. రెండవది, రాత్రి భర్తతో కలిసిన తర్వాత ఉదయం స్నానం చేయకుండా స్త్రీ కానీ పురుషుడు కానీ శివలింగాన్ని స్పృశించకూడదు, జలం సమర్పించకూడదు. మూడవది, భర్తను విడిచిపెట్టి పరస్త్రీలతో నివసించే స్త్రీ, వివాహేతర సంబంధాలు కలిగిన స్త్రీ, వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలు శివలింగానికి జలం సమర్పించకూడదు. శివలింగ పూజకు అర్హత కేవలం పతివ్రతలకు, కన్యలకు మాత్రమే పరిపూర్ణంగా ఉంటుంది అని అన్నాడు. అప్పుడు సువర్ణ, ఓ ప్రభు, నా భర్త కుష్టి రోగంతో బాధపడుతున్నాడు, దయచేసి అతనిని ఆ వ్యాధి నుండి విముక్తుణ్ణి చేయండి అని వేడుకుంది. దానికి శివుడు, ఓ సువర్ణ, నీవు 1 సంవత్సరం పాటు భక్తితో శివలింగ పూజ చేశావు, బిల్వపత్రాలను సమర్పించావు. బిల్వపత్రం నాకు అత్యంత ప్రియమైనది. ఇక్కడ ఈ శివలింగంపై నీవు సమర్పించిన బిల్వపత్రాలను తీసుకుని వెళ్ళి నీ భర్తకు రహస్యంగా తినిపించు. అతను సర్వ రోగాల నుండి, పాపాల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. సువర్ణ ఆనందంతో శివుడికి ప్రణామాలు చేసి శివలింగంపై అర్పించిన బిల్వపత్రాలను తీసుకుని తన ఇంటికి వెళ్ళింది. ఆమె ఆ పత్రాలను తన భర్తకు తినిపించింది. వెంటనే దయానిధి శరీరంపై ఉన్న కుష్ఠిరోగం పూర్తిగా మాయమై అతని శరీరం పూర్వపు కాంతితో మెరిసిపోవటం ప్రారంభించింది. అతను సువర్ణను ఆలింగనం చేసుకున్నాడు. సువర్ణ అత్తగారు ఈ అద్భుత చమత్కారాన్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆమె సువర్ణను గుండెలకు హత్తుకుని, ఓ బిడ్డ, నీ భక్తి, నీ శ్రద్ధే నా కొడుకును రక్షించాయి. నీవు మా కుటుంబానికి దీపం వంటి దానివి అని కన్నీటితో అన్నది. అప్పటి నుండి సువర్ణ, దయానిధి మరియు వారి కుటుంబ సుఖ సంతోషాలతో ధర్మబద్ధంగా జీవించసాగారు. ఇలా భగవాన్ శివుడు దేవి పార్వతితో ఈ కథ చెప్పి ఇలా అన్నారు, ఓ పార్వతి, ఈ కారణంగానే కొన్ని ప్రత్యేక స్థితులలో స్త్రీలు శివలింగానికి జలం సమర్పించకూడదు, స్పృశించకూడదు. ఒకవేళ అలా చేస్తే సువర్ణకు జరిగినట్లే అశుభ ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. శివలింగం యొక్క పవిత్రతను కాపాడటం ప్రతి భక్తుడి ప్రథమ కర్తవ్యం అని శివుడు పార్వతీదేవికి వివరించాడు. ఇప్పుడు శివలింగ పూజకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం. శివుని పూజలో 3 వస్తువులను ఎప్పటికీ ఉపయోగించకూడదని మీకు తెలుసా? ఆ 3 వస్తువులు ఏమిటో చూద్దాం. మొదటిది తులసి ఆకులు. తులసి మాత లక్ష్మీదేవి స్వరూపం, శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైనది. కానీ శివుడికి తులసికి పడదు గనుక తులసి ఆకులను శివలింగంపై సమర్పించకూడదు. రెండవది శంఖం. శివుడు శంఖ చూడుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడు. ఆ రాక్షసుడి ఎముకల నుండి శంఖం ఉద్భవించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే శివ పూజలో శంఖంతో అభిషేకం చేయకూడదు, దానిని వాడకూడదు. మూడవది కేతకీ పుష్పం అనగా మొగలి పువ్వు. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన వివాదంలో కేతకి అనగా మొగలి పువ్వు బ్రహ్మ యొక్క అబద్ధానికి సాక్ష్యంగా నిలిచింది. దాని అబద్ధాన్ని గుర్తించిన శివుడు, నా పూజలో నీవు ఎప్పటికీ ఉపయోగించబడవు అని శపిస్తాడు. శివుడికి పసుపు, తెలుపు రంగు గన్నేరు పువ్వులు, ఉమ్మెత్త పువ్వులు, జిల్లేడు పువ్వులు అత్యంత ఇష్టమైనవి. వీటిని తప్పక సమర్పించండి. శివలింగానికి పాలతో, చందనంతో లేపనం చేయటం కూడా అత్యంత శుభప్రదం. శివలింగానికి జలాభిషేకం చేస్తూ 1,00,000 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే శరీరంలోని అన్ని రోగాలు నశించి శరీరం శుద్ధమవుతుంది. 2,00,000 సార్లు జపిస్తే గత జన్మ స్మృతులు తెలుస్తాయి. 3,00,000 సార్లు జపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే ఈరోజు ఈ కార్తీక సోమవార వ్రత కథను వింటే చాలు, పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సృష్టి కార్యం ముగించుకుని సత్యలోకంలో అలసి కూర్చున్న బ్రహ్మదేవుడికి ఒకనాడు ఒక సందేహం కలిగింది. మానవులు తమ పాపపుణ్యాల లెక్కల ప్రకారం సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నప్పటికీ కొన్నిసార్లు అత్యంత పాపాత్ములు కూడా ఊహించిన విధంగా పుణ్యలోకాలకు ఎలా వెళ్ళగలుగుతున్నారు? ముఖ్యంగా ఆ పరమేశ్వరుని కరుణ అంత సులభంగా ఎలా లభిస్తోంది అనే సందేహం వచ్చింది. తన సందేహ నివృత్తి కోసం బ్రహ్మదేవుడు తన హంసవాహనంపై బయలుదేరి కైలాసగిరికి చేరుకున్నాడు. అక్కడ ధ్యాన సమాధిలో ఉన్న ముక్కంటిని దర్శించుకుని ఆయన ధ్యానం ముగిసే వరకు ఓపికగా వేచి ఉన్నాడు. కళ్ళు తెరిచిన శివుడు ఎదురుగా ఉన్న బ్రహ్మను చూసి చిరునవ్వుతో పలకరించాడు. పితామహ, మీ రాకకు కారణమేమిటి? మీ ముఖంలో ఏదో తెలియని సందేహం కనిపిస్తోంది అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వినయంగా నమస్కరించి, దేవాదిదేవా, లోకపాలకుడా, నీ లీలలు అనంతం, అద్భుతం. నాకొక చిన్న సందేహం వచ్చింది. ఈ కార్తీక మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత?
అందులోనూ కార్తీక సోమవారం నాడు చేసే పూజలు వ్రతాలు అపారమైన ఫలితాలను ఇస్తాయని అంటారు. తెలియక చేసిన చిన్న పుణ్యకార్యం కూడా జన్మ జన్మల పాపాలను హరించి వేస్తుందని విన్నాను. దీని వెనుక ఉన్న రహస్యాన్ని, దాని మహత్యాన్ని వివరించే ఒక గాథను నాకు వినిపించి నా సందేహాన్ని నివృత్తి చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను అని కోరాడు. బ్రహ్మదేవుని వినయానికి, జిజ్ఞాసకు సంతోషించిన పరమశివుడు, తప్పకుండా బ్రహ్మదేవ, కార్తీక సోమవారం యొక్క మహత్యం ఎంత గొప్పదో చెప్పడానికి నాకు కూడా ఆనందంగా ఉంది. ఆ రోజు నా భక్తులు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఏమేమి చెయ్యాలో ముందుగా శ్రద్ధగా విను అంటూ వివరించటం ప్రారంభించాడు. ఓ సృష్టికర్త, కార్తీక సోమవారం రోజున బ్రహ్మ ముహూర్తంలో అనగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదులలో స్నానం ఆచరించాలి. నదీ స్నానం సాధ్యం కాని వారు ఇంట్లోనే స్నానపు నీటిలో కొద్దిగా గంగాజలాన్ని కలుపుకొని గంగేచ యమునేచేవ గోదావరి సరస్వతి అని పుణ్యనదులను స్మరించుకుని స్నానం చేసిన అదే పుణ్యఫలం లభిస్తుంది. ఆ స్నానం కేవలం శారీరక మలినాలనే కాక అంతరాత్మను, మనసును కూడా ప్రక్షాళన చేస్తుంది. స్నానం ముగించుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. అలాగే ఈరోజు శ్రద్ధగా ఉపవాసం ఉండాలి. ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసి లేదా చేయించుకొని ఆలయంలో ఒక దీపం పెట్టాలి. ఈ రోజంతా మౌనంగా ఉంటూ ఓం నమఃశివాయ అనే నా పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివపురాణం లేదా కార్తీక పురాణంలోని కథలను చదవటం లేదా వినటం చేయాలి. అయితే ఇన్ని నియమాలు తెలిసి భక్తితో చేసేవారికే కాదు, ఏమీ తెలియక అనుకోకుండా ఏ ఉద్దేశం లేకుండా ఈ రోజున నా సన్నిధిలో చేసిన ఒక్క చిన్న పుణ్యకార్యం కూడా వారి జీవితాలను ఎలా మార్చేస్తుందో చెప్పే ఒక యథార్థ గాథను విను అంటూ పరమశివుడు ఒక రైతు కథను చెప్పటం ప్రారంభించాడు. పూర్వం కాశీనగరంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు శివునికి పూజ చేయకుండా మంచినీళ్లు కూడా ముట్టుకునేవాడు కాదు. ప్రతి ఏటా కార్తీక మాసం వచ్చిందంటే చాలు, ఆ నెల రోజులు కఠినమైన నియమాలను పాటిస్తూ ఉదయాన్నే నదీ స్నానం చేసి శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి ఉపవాసాలు ఉంటూ దాన ధర్మాలు చేస్తూ గడిపేవాడు. అతనికి ఉన్నదానిలో నలుగురికి సహాయం చేసేవాడు. అలాంటి పుణ్యమూర్తికి సోముడు అనే ఒకానొక కొడుకు పుట్టాడు. తండ్రి అంత మంచివాడు, కొడుకు అంత చెడ్డవాడు. చిన్నప్పటి నుండి మొండివాడు, మాట విననివాడు. తండ్రి ఎన్ని మంచి మాటలు చెప్పినా, దైవభక్తిని నేర్పించాలని ప్రయత్నించినా అతని చెవికి ఎక్కించుకునేవాడు కాదు. పాఠశాలకు పంపితే పారిపోయేవాడు, పని చేయమంటే తప్పించుకునేవాడు. వయసు పెరిగే కొద్దీ అతని దుర్మార్గాలు కూడా పెరిగాయి. సోమరితనానికి తోడు చెడు స్నేహాలు అలవాటు పడ్డాయి. దాంతో చిన్న చిన్న దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. రామయ్య తన కొడుకు ప్రవర్తనకు ఎంతో కుమిలిపోయేవాడు. పరమేశ్వర, ఇంతటి భక్తితో నిన్ను కొలుస్తున్న నాకు ఇలాంటి కొడుకును ఎందుకిచ్చావు స్వామి అని రోజు ఆ శివుడిని వేడుకునేవాడు. కానీ సోముడిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. చివరికి ఒకరోజు తండ్రితో గొడవపడి ఇంట్లో ఉన్న కొద్దిపాటి డబ్బును దొంగిలించి పారిపోయాడు. అప్పటి నుండి పూర్తిగా దొంగగా మారాడు. ఊరూరా తిరుగుతూ ఇళ్లల్లో కన్నాలు వేస్తూ బాటసారులను దోచుకుంటూ బ్రతకసాగాడు. అతని పేరు చెప్తేనే చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయపడిపోయేంతగా తయారయ్యాడు. కాలం గడిచింది. పవిత్రమైన కార్తీక మాసం ప్రవేశించింది. ఒక కార్తీక సోమవారం నాడు సోముడు ఒక గ్రామంలో దొంగతనం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. గ్రామస్తులు అతన్ని పట్టుకోవడానికి తరుముతూ ఉండగా వారి నుండి తప్పించుకొని ఒక దట్టమైన అడవిలోనికి పారిపోయాడు. రోజంతా ఆహారం దొరకలేదు. దాహం వేసిన నీరు కూడా తాగలేదు. తెలియకుండానే అతడు ఆ రోజు ఉపవాసం ఉన్నాడు. చీకటి పడే సమయానికి అడవిలో నడుస్తూ నడుస్తూ అలసిపోయి ఒకచోట ఆగిపోయాడు. చుట్టూ దట్టమైన చీకటి, క్రూర మృగాల అరుపులు అతనికి భయాన్ని కలిగించాయి. అలా భయంతో ముందుకు సాగుతూ ఉండగా దూరంగా శిథిలావస్థలో ఉన్న ఒక పాడుబడిన కట్టడం కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూడగా అది ఒక పురాతన శివాలయం. గుడి గోపురం కూలిపోయి గోడలు బద్దలై లోపలంతా గబ్బిలాలు, పాములతో నిండి ఉంది. కనీసం ఆ రాత్రికి ఇక్కడ తలదాచుకోవచ్చునని అనుకుని సోమును నెమ్మదిగా ఆ ఆలయంలోనికి ప్రవేశించాడు. లోపల చిమ్మ చీకటిగా ఉంది. ఏ పురుగు పుట్ర ఉందోనని భయమేసింది. ఆ రోజు ఉదయం ఒక ఇంట్లో దొంగిలించిన మూటలో ఒక చిన్న నూనె బుడ్డి బట్టల మధ్య
చిక్కుకున్న పాత బట్ట ముక్క ఒకటి ఉన్నాయి. ఆ నూనెను ఆ బట్ట ముక్కకు అద్ది ఎలాగోలా నిప్పు రాజేసి ఒక దీపంలా వెలిగించాడు. ఆ దీపాన్ని గర్భగుడి ముందు ఉన్న ఒక రాయిపై పెట్టాడు. అతని ఉద్దేశం దైవం మీద భక్తితో దీపం పెట్టడం కాదు, ఆ వెలుగులో చుట్టూ ఏముందో చూసుకోవడానికి, ఏమైనా పాములు ఉంటే వాటి నుండి రక్షించుకోవడానికి మాత్రమే. ఆ దీపం వెలుగులో గర్భగుడిలో ఒక శివలింగం ఉండటం గమనించాడు. కానీ దాని గురించి పట్టించుకోకుండా ఒక మూలన ముడుచుకుని పడుకున్నాడు. ఆకలి అలసటతో కొద్దిసేపటికే నిద్రలోనికి జారుకున్నాడు. అంతలో ఆలయంలోని పుట్టల నుండి ఒక భయంకరమైన నల్లత్రాచు పాము బయటకు వచ్చి నిద్రపోతున్న సోముణ్ణి కాటువేసింది. విషం తలకెక్కి సోముడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సోముడి ప్రాణం శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే ఆ ప్రదేశంలో ఒక వింత సంఘటన జరిగింది. పాశాంకుశాలను చేతబట్టి భయంకరమైన రూపాలతో యమభటులు అక్కడికి చేరుకున్నారు. వారు సోముడు జీవుడిని తమ పాశాలతో బంధించి నరకానికి లాక్కెళ్లడానికి సిద్ధమయ్యారు. ఓరి పాపాత్ముడా, బ్రతికినంతకాలం దొంగతనాలు, అబద్ధాలు, హింస తప్ప ఒక్క మంచి పని కూడా చేయలేదు. నీ తల్లిదండ్రులను కన్నీరు పెట్టించావు. నీకు రౌరవాది నరకాలే గతి అంటూ వారు గర్జించారు. కానీ అదే సమయంలో త్రిశూలాలు ధరించి దేహకాంతితో వెలిగిపోతున్న శివగణాలు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారు యమభటులను అడ్డగించి, ఆగండి, ఇతను మావాడు, ఇతడిని కైలాసానికి తీసుకువెళ్ళడానికి మేము వచ్చాము అని పలికారు. అది విన్న యమభటులకు తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. ఏమిటి, ఈ దొంగను, ఈ దుర్మార్గుణ్ణి మీరు కైలాసానికి తీసుకువెళ్తారా? సృష్టి ధర్మానికి ఇది విరుద్ధం. ఇతని పాపాల చిట్టా మా వద్ద ఉంది. ఇతను నరకానికే అర్హుడు అని వాదించారు. దానికి శివగణాలు శాంతంగా, మీరు చెప్పింది నిజమే కావచ్చు, ఇతను పాపి అనటంలో సందేహం లేదు. కానీ ఈరోజు కార్తీక సోమవారం, ఇతడు తెలియకుండానే రోజంతా ఉపవాసం ఉన్నాడు. అంతటితో ఆగకుండా ఈ పాడుబడిన శివాలయంలో దీపం వెలిగించాడు. ఏ ఉద్దేశంతో వెలిగించినా కార్తీక సోమవారం నాడు శివుని సన్నిధిలో వెలిగించిన దీపం యొక్క పుణ్యఫలం అనంతమైనది. ఆ ఒక్క పుణ్యకార్యం ఇతని జన్మజన్మల పాపరాశిని భస్మం చేసింది. కాబట్టి ఇతనికి కైలాస ప్రాప్తి లభించి తీరుతుంది అని బదులిచ్చారు. ఇరు వర్గాల మధ్య వాదన తీవ్ర స్థాయికి చేరింది. యమభటులు తమ ధర్మాన్ని, శివగణాలు శివుని ఆజ్ఞను ఉల్లంఘించమంటూ ఎవరూ వెనక్కి తగ్గలేదు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి స్వయంగా యమధర్మరాజే అక్కడికి వచ్చాడు. ఆయన రాకతో అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. యమధర్మరాజు తన దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించాడు. ఆయన తన యమ భటుల వైపు తిరిగి, మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించడానికి వచ్చారు. ఈ జీవుడు లెక్కలేనన్ని పాపాలు చేశాడు, నరకానికి అర్హుడే, అందులో సందేహం లేదు అన్నాడు. తర్వాత శివగణాల వైపు తిరిగి, మీరు మీ స్వామి ఆజ్ఞపై వచ్చారు, ఇతడు పుణ్యం చేశాడంటున్నారు, అది సత్యమే అని పలికాడు. అప్పుడు సోముడు జీవుడి వైపు తిరిగి గంభీరమైన స్వరంతో తీర్పు చెప్పటం ప్రారంభించాడు. ఓరీ జీవుడా, నీ పాపాల చిట్టా చాలా పెద్దది. నీకు రౌరవాది నరకాలు తప్పవని నేను భావించాను. కానీ కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుని సన్నిధిలో వెలిగించిన ఒక్క దీపం యొక్క పుణ్యఫలం అగ్నిపర్వతం వంటిది. ఆ పుణ్యాగ్నిలో నీ పాపాలనే గడ్డి పరకలన్నీ పూర్తిగా భస్మమైపోయాయి. ధర్మశాస్త్రం ప్రకారం శివుని కరుణ ముందు నా యమపాసం కూడా శక్తిహీనమే. కాబట్టి నా తీర్పు ఏమిటంటే, నీవు నరకానికి రానక్కర్లేదు, నీ గమ్యం కైలాసం అని ప్రకటించాడు. అనంతరం తన భటుల వైపు తిరిగి, వెన్నుదిరగండి అని ఆజ్ఞాపించి శివగణాలతో, శివగణాల్లారా, ఇక ఇతను మీవాడు. నా తీర్పు ప్రకారం ఇతడిని గౌరవంగా కైలాసానికి తీసుకువెళ్ళండి. ఇది నా తీర్పు కాదు, సాక్షాత్తు ఆ మహాదేవుని సంకల్పం. దానిని అమలుపరచటమే నా ధర్మం అని చెప్పాడు. యమధర్మరాజు నోట ఆ మాటలు వెలువడగానే యమభటులు వినయంగా తలవంచి అక్కడి నుండి అదృశ్యమయ్యారు. స్వయంగా యమధర్మరాజే కైలాసానికి పంపటంతో శివగణాలు ఆనందంతో సోముడి జీవుడిని దివ్య విమానంపై ఎక్కించుకుని హరహర మహదేవ శంభో శంకర అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ కైలాసానికి తీసుకువెళ్లారు. ఈ కథను ముగించిన పరమశివుడు బ్రహ్మదేవుని వైపు తిరిగి, చూశావా బ్రహ్మదేవా, ఆ సోముడు కైలాసంలో తన పుణ్యఫలాన్ని కొన్ని వేల సంవత్సరాలు అనుభవించాడు. ఆ పుణ్యం క్షీణించిన తర్వాత అతడు తిరిగి భూలోకంలో జన్మించాడు. అయితే కార్తీక సోమవారం నాడు వెలిగించిన ఆ దీపపు పుణ్యశేషం కారణంగా
అతడు ఒక సామాన్యుడిగా కాకుండా కుంతల దేశానికి మహారాజుగా జన్మించాడు. ఆ జన్మలో అతనికి తన పూర్వజన్మ వృత్తాంతం స్మరణకు వచ్చింది. తెలియక చేసిన ఒక దీపారాధనకే తన గతి ఎంతగా మారినప్పుడు తెలిసి చేస్తే ఎంతటి పుణ్యం లభిస్తుందో గ్రహించాడు. ఆనాటి నుండి అతడు గొప్ప శివభక్తుడిగా మారి తన జీవితాంతం ప్రతి కార్తీక సోమవారం నాడు మహావైభవంగా వ్రతాన్ని ఆచరించి లక్షల దీపాలను వెలిగించి అపారమైన పుణ్యాన్ని సంపాదించాడు. తన ప్రజల చేత కూడా ఈ వ్రతాన్ని ఆచరింపజేసి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించి అంత్యమున సంపూర్ణ మోక్షాన్ని పొంది నాలోనే ఐక్యమయ్యాడు. ఇప్పుడు ఆలోచించి బ్రహ్మదేవ, ఏ దైవచింతన లేకుండా తెలియక చేసిన చిన్న పుణ్యానికే 2 జన్మలను మార్చేంత శక్తి ఉంటే ఇక భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో తెలిసి ఈ వ్రతాన్ని ఆచరించే వారికి ఇంకెంతటి మహాఫలం లభిస్తుందో. అందుకే కార్తీక సోమవారం నాడు చేసే స్నాన దాన జప దీపారాధనలు అనంతమైన పుణ్యాన్ని ఇచ్చి వారిని సర్వ పాప విముక్తులను చేసి అంత్యమున నా సాయుధ్యాన్ని ప్రసాదిస్తాయి అని ముగించాడు. ఈ కథను విన్న బ్రహ్మదేవుడు కార్తీక సోమవారం యొక్క మహత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుని పరమశివుడికి కృతజ్ఞతలు చెప్పి సంతృప్తితో తన సత్యలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఈరోజు కార్తీక సోమవార మహత్యాన్ని తెలిపే కార్తీక పురాణంలోని ఈ కథను వింటే చాలు శివానుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. ఒకసారి వశిష్ఠ మహర్షిని జనక మహారాజు కార్తీక సోమవారం మహత్యం గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుల వారు, జనక, కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును, సావధానుడవై ఆలకించుము అని ఇలా చెప్పసాగాడు. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించాలి. ఈ విధముగా నిష్ఠతో ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం చేసి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటులా చెయ్యలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా సరే తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలేను. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటల భోజనం ఏమీ చేయకుండా ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండుట చాలా మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాసం ప్రాప్తించును. శివ పూజ విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందును. శివ పూజ చేసిన వాళ్ళు కైలాస ప్రాప్తి పొందుతారు. విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి నొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరిచెదను, శ్రద్ధగా వినుము అని వశిష్ఠుడు జనకుడితే ఇలా చెప్పసాగాడు. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసానికి వెళ్ళుట. పూర్వం ఒక రాజ్యంలోని ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఒక్కగానొక్క కూతురు పేరే నిష్ఠుర. ఊళ్ళో పూజాది కార్యక్రమాలను జరిపించటం వలన వచ్చే డబ్బుతో ఆ బ్రాహ్మణుడు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుతాడు. వనంలోనికి అడుగుపెట్టిన నిష్ఠుర ఓ అందమైన సౌందర్య శిల్పంలా తయారవుతుంది. ఆమె అందచందాలను గురించి చుట్టుప్రక్కల గ్రామాల వారు సైతం చెప్పుకునేవారు. ఆమె ఎంత అందమైనదో అంత కఠినమైనది. ఇతరుల పట్ల ఆమె చాలా కటువుగా వ్యవహరిస్తూ ఉండేది. అందువలన ఊళ్ళో వాళ్ళంతా ఆమెను కర్కశ అని చెప్పుకుంటూ ఉండేవారు. ఆమె అందానికి దాసులైన వారు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఇతరులను ఆకర్షించే అందం తన సొంతం అన్నట్టుగానే ఆమె ప్రవర్తిస్తూ ఉండేది. ఆమె స్వభావం మంచిది కాకపోవటంతో పరపురుషులతో పరిచయాలు పెరుగుతూ ఉండేవి. తన కూతురు గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటూ ఉండటంతో ఆ బ్రాహ్మణుడు ఆమెకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. అలా మిత్రవర్మ అనే యువకుడితే కర్కశ పెళ్లి అవుతుంది. మిత్రవర్మ మంచి ఆరోగ్యవంతుడు, అందగాడు, అంతేకాదు గుణవంతుడు, శాంత స్వరూపుడు. అందువలన మిత్రవర్మతో పెళ్లి చేస్తే
కర్కస దారిలో పడుతుందని తండ్రి భావిస్తాడు. అలా వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోతుంది. మిత్రవర్మ తల్లిదండ్రులు కూడా కర్కసను కూతురుగానే భావించి ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. అయితే తన చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచివారే అయినప్పటికీ ఆమె స్వభావంలో మార్పేమీ రాదు. గతంలో పరపురుషులతో తనకు గల సంబంధాన్ని ఆమె కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో అత్తమామలు కానీ భర్త కానీ ఆమెను నియంత్రించలేకపోయారు. ఊళ్ళో తన తండ్రికి గల పేరు ప్రతిష్టలను గురించి కానీ అత్తారింటికి కుటుంబ గౌరవం గురించి కానీ ఆమె ఏమాత్రం ఆలోచన చేయదు. తన మనసుకు తోచినట్లుగా ఆమె నడుచుకుంటూ ఉంటుంది. ఊళ్ళో తమ కుటుంబానికి గల పరువు కారణంగా మిత్రవర్మ చాలా వరకు సహిస్తూ వచ్చేవాడు. సహనం నశించినప్పుడు మాత్రం ఆమెను మందలిస్తూ ఉండేవాడు. కొడుకు కోడలు విషయంలో తల దూరిస్తే గొడవ మరింత పెద్దది అవుతుందని అత్తమామలు భరిస్తూ ఉండేవారు. ఇది కర్కస మరింత అలుసుగా తీసుకుంది. కర్కస ధోరణి శృతి మించుతూ వెళ్తోంది. అప్పటికే మిత్రవర్మ గౌరవ మర్యాదలు మట్టిలో కలిసిపోయాయి. ఆయన నిస్సహాయుడిగా చూస్తూ ఉండిపోతాడు. అయినా అతను తమకు అడ్డుగా ఉన్నాడనే విషయం పట్ల పరపురుషులు తరచూ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉండేవారు. దాంతో తన భర్తను అడ్డు తప్పించటమే పరిష్కారమని ఆమె భావిస్తుంది. ఒకరోజు రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా ఆమె అతనిని బండరాయితో కొట్టి హతమారుస్తుంది. అతని శవాన్ని పొలిమేరల్లోని పాడుబడిన బావిలో పడేస్తుంది. ఏమీ ఎరుగనట్లుగా అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తుంది. మిత్రవర్మ తల్లిదండ్రులు జరిగినది గ్రహించి చాలా బాధపడతారు. కర్కసకు పరపురుషుల అండదండలు ఎక్కువగా ఉండటం వలన ఆమెను ఏమీ అనలేని పరిస్థితి. అందువలన తమ కొడుకు లేని చోటును తాము ఉండకూడదని భావించి కర్కస కంట పడకుండా వారు ఆ ఊరు నుంచి వెళ్ళిపోతారు. ఇంతకాలంగా తనను అదుపులో పెట్టడానికి ప్రయత్నించిన భర్త లేడు, అత్తమామలు లేరు. అందువలన ఇక తాను ఏం చేసినా అడిగేవారు లేరని ఆమె భావిస్తుంది. అప్పట్నుంచి కర్కస ఇంకా మరింత స్వేచ్ఛగా ప్రవర్తించటం మొదలుపెడుతుంది. కర్కస వైఖరి గురించి ఊళ్ళో వాళ్ళు కొంతమంది చాటుగా గుసగుసలాడితే మరికొందరు ముఖానే అనటం మొదలు పెడతారు. అయితే తనకు గల అండదండలతో అందరినీ భయపెడుతూ ఆమె బతికేస్తూ ఉండేది. ఆమె కారణంగా మిగతా స్త్రీలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. అలా కర్కస అడ్డు అదుపు లేని జీవితాన్ని గడుపుతూ వస్తుంది. వయసు ఇంద్రధనుస్సు లాంటిది. చూసుకుని మురిసిపోయేలోగా మాయమైపోతుంది. అలా కర్కసకు వయసు మీద పడింది. వయసులో ఉండగా చేసిన పనుల కారణంగా అనారోగ్యాలు ఆమెను చుట్టుముడతాయి. కర్కస దేహ సౌందర్యం చూసి మాత్రమే ఆమె వెంటబడిన వాళ్ళంతా ఇప్పుడు తాము కనిపిస్తే ఏం సాయం అడుగుతుందో అని తప్పించుకుని తిరగటం మొదలు పెడతారు. ఆమె ప్రవర్తన మంచిది కాదనే విషయం అందరికీ తెలిసిన కారణంగా ఎవ్వరూ ఆమెను పలకరించేవారు కూడా కాదు. ఆదరించేవారు లేక, ఆపదలో పిలిస్తే పలికేవారు లేక కర్కస ఆ ఊళ్ళో ఒంటరిదైపోతుంది. తన శరీరము సహకరించక, తనకు ఎవ్వరూ సహకరించక నానా ఇబ్బందులు పడుతూ రోజులు గడుపుతూ వస్తుంది. చివరకు పలకరించేవారు కూడా లేని పరిస్థితుల్లో చివరి శ్వాసను విడుస్తుంది. యవ్వన గర్వంతో, అందగత్తననే అహంభావంతో మిడిసిపడిన కర్కస చనిపోయిన తర్వాత నేరుగా నరకానికి వెళ్తుంది. భూలోకంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ అనేక పాపాలు చేసినందుకు, భర్తను హత్య చేసినందుకు, అత్తమామలను కష్టపెట్టినందుకు, ధర్మాచరణను పాటించినందుకు యమధర్మరాజు ఆమెకు అనేక రకాల శిక్షలను విధిస్తాడు. ఆ శిక్షలను కర్కస అతి కష్టం మీద భరిస్తూ వెళ్తుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఎందుకంటారనేది ఆమెకు అర్థమవుతుంది. అలా నరకంలో అన్ని రకాల శిక్షలను అనుభవించిన కర్కస ఆ పాపాలకు ఫలితంగా భూలోకంలోని ఒక ఊళ్ళో కుక్కగా పుడుతుంది. వీధి కుక్కగా తిరుగుతూ ఒక బ్రాహ్మణుడి ఇంటికి సమీపంలోని ఒక చెట్టు క్రింద పడుకునేది. ఏ రోజుకు ఆ రోజు ఎక్కడైనా ఏదైనా దొరికితే తినటం, లేదంటే లేదు. ఏమీ దొరకని రోజున నీరసించి వచ్చి చెట్టు క్రింద పడుకునేది. అలా ఒక రోజున ఆ కుక్క చెట్టు నీడలో పడుకుని ఉండగా అక్కడకు సమీపంలోని ఇంట్లో ఉండే ఒక బ్రాహ్మణుడు కొంత ఆహారం తీసుకొని వచ్చి దాన్ని ముందుంచుతాడు. ఆ బ్రాహ్మణుడు తెచ్చిన ఆహారాన్ని కుక్క గబగబా తినేస్తూ ఉంటుంది. ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెనుదిరిగి ఇంటికి వెళ్తూ
ఉండగా కుక్క ఏడుపు వినిపిస్తుంది. ఆ కుక్క ఒక మనిషి మాదిరిగా రోదిస్తూ ఉండటం ఆయనకు విచిత్రంగా అనిపిస్తుంది. తన కళ్ళను తానే నమ్మలేకపోతూ కుక్క దగ్గరకు వెళ్తాడు. ఓ బ్రాహ్మణుడా, నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తిని ప్రసాదించు, నేను చేసిన పాపాల నుంచి నాకు విముక్తిని ప్రసాదించు అని కుక్క దీనంగా అడుగుతుంది. ఒక కుక్క మనిషిలా మాట్లాడుతూ ఉండటం ఆయనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ బ్రాహ్మణుడు అదే విషయాన్ని ఆ కుక్క దగ్గర వ్యక్తం చేస్తాడు. అప్పుడు కుక్క రూపంలోని కర్కశ, బ్రాహ్మణుడా, నేను 14 జన్మల క్రితం ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతిని. ఆ జన్మలో నేను అనేక పాపాలు చేసిన కారణంగా నరకలోకంలో అనేక శిక్షలను అనుభవించాను. ఆ తరువాత కుక్కగా 14 జన్మలు ఎత్తాను. ఇది 15వ జన్మ. అయితే ఈ విషయాలేవి నాకు ఇంతకు ముందు వరకు గుర్తురాలేదు. నువ్వు పెట్టిన ఆహారం తిన్న తర్వాతనే పూర్వజన్మకు సంబంధించిన జ్ఞాపకాలు వరుసగా నాకు గుర్తుకు వచ్చాయి. ఒక్క కుక్కకు పూర్వజన్మ స్మృతి కలగటం, పైగా 14 జన్మల క్రితం తాను ఎవరన్నది చెప్పగలగటం ఆ బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకు కారణం ఏమిటా అని ఆలోచన చేసిన ఆయనకు విషయం అర్థమవుతుంది. హఠాత్తుగా నాకు పూర్వజన్మల గురించిన విషయాలు ఎలా తెలిసాయి, దీనికి కారణం ఏమిటి అని ఆ కుక్క అడుగుతుంది. తాను చేసిన సోమవార వ్రతం ఫలితమే ఇందుకు కారణం అని ఆ బ్రాహ్మణుడు చెప్తాడు. నేను నియమనిష్టలు కలిగిన బ్రాహ్మణుడిని. ఆచార వ్యవహారాలకు నేను ఎంతో విలువను ఇస్తాను. భగవంతుడి ఆరాధన పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారం తీసుకోను. అలాంటి నేను కార్తీక మాసంలో ప్రతిరోజు అభిషేకం చేస్తూ ఉంటాను. ఇక కార్తీక మాసంలో సోమవార వ్రతం ఎంతో విశిష్టమైనటువంటిది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారు. ముందుగా జీవరాశికి కొంత ఆహారాన్ని అందించి ఆ తరువాతనే భోజనం చేయవలసి ఉంటుంది. ఈ రోజున సోమవార వ్రతం ముగించి ముందుగా ఆ ప్రసాదాన్ని నేను నీకు ఆహారంగా అందించాను. ఆ వ్రతానికి గల మహిమ కారణంగానే నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది, మాట్లాడే శక్తి వచ్చింది అని చెప్తాడు. అప్పుడు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, నువ్వు చేసిన మేలును నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయితే ఇప్పటి వరకు నేను పడిన బాధలు వేరు. పూర్వజన్మల స్మృతి కారణంగా ఇక ముందు మరింతగా బాధపడవలసి ఉంటుంది. అందువలన నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తిని ప్రసాదించు అని ప్రాధేయపడుతుంది. ఆ బ్రాహ్మణుడు అంతవరకు అనేక సోమవార వ్రతాలను ఆచరిస్తూ వచ్చాడు. అందువలన ఆ కుక్క బాధను చూడలేక ఒక సోమవార వ్రతం యొక్క ఫలితాలను ఆ కుక్కకు ధారపోస్తాడు. దాంతో ఆ కుక్క ఆ జన్మ నుంచి విముక్తిని పొంది దివ్య శరీరాన్ని ధరించి కైలాసానికి చేరుకుంటుంది. విన్నావా జనక, ఇలా ఒక యువతి తాను చేసిన పాపాల కారణంగా 15 జన్మల పాటు కుక్కగా పుడుతూ నానా బాధలు అనుభవిస్తూ వచ్చింది. అలాంటి కుక్క సోమవార వ్రత ఫలితం కారణంగా శివలోకానికి చేరుకుంటుంది. సోమవార వ్రతానికి అంతటి శక్తి ఉంది. అది ఎలాంటి పాపాలనైనా సరే భస్మం చేస్తుంది. పుణ్యరాశిని అమాంతంగా పెంచేసి ఉత్తమ జన్మలకు కారణమవుతుంది. ఉత్తమ గతులను పొందడానికి దోహదం చేస్తుంది. కార్తీకంలో అలాంటి సోమవార వ్రతం చేయటం మర్చిపోకూడదు అని సెలవిస్తాడు వశిష్ఠ మహర్షి. అలాగే ఈరోజు కార్తీక మాసంలో చేసే దీపారాధన ఎంత విశేషమైనదో తెలిపే ఈ పవిత్ర కథను వింటే మీకు తిరగలేని రాజయోగం పడుతుంది. ఒకసారి జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి కార్తీక దీపారాధన ప్రాముఖ్యత గురించి చెప్తూ ఈ కథను చెప్తాడు. ఒకసారి మతంగ మహర్షి శిష్యులు కార్తీక మాసం కావటంతో నెయ్యితో దీపాలు వెలిగించడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే కొంచెం ఎత్తుగా ఉన్న పీటపై దీపాలు వెలిగిస్తే కాంతి చాలా దూరం వెళ్తుందని, అప్పుడు ఆ దీపాల దర్శనం చేసుకున్న వారి పాపాలు నశిస్తాయని భావిస్తారు. దీపాలు బాగా ఎత్తులో పెట్టడానికి ఏం చేయటమా అని బాగా ఆలోచన చేస్తారు. ఒక కొయ్య దుంగ వంటిది అయితే బాగుంటుందని భావించి దానికోసం వెతుకులాట మొదలు పెడతారు. అలా గాలిస్తున్న వారికి ఒక స్తంభము దొరుకుతుంది. ఆ స్తంభము తాము అనుకున్నంత ఎత్తులో ఉంది. నేలపై కుదురుగా నిలుస్తుంది. అందువలన దానిపై దీపాలు వెలిగించాలని నిర్ణయించుకుంటారు. ఆ స్తంభమును తీసుకుని వచ్చి శుభ్రం చేసి ఆ రాత్రి దానిపై కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలకు నమస్కరించుకొని ఆ తర్వాత పురాణ కాలక్షేపంలో పడిపోతారు.
దీపాలు చాలాసేపు వెలిగిన తర్వాత ఆ స్తంభము ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంది. రెండుగా చీలిన ఆ స్తంభంలో నుంచి ఒక దివ్య పురుషుడు బయటకు వస్తాడు. ఆ శబ్దానికి పరిగెత్తుకు వచ్చిన మహర్షి శిష్యులు దివ్య పురుషుణ్ణి ఆశ్చర్యంగా చూస్తారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని అయోమయానికి లోనవుతారు. నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ కథ ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఆ దివ్య పురుషుడు తన గురించి వారికి చెప్పటం మొదలు పెడతారు. ఓ ముని శ్రేష్ఠులారా, క్రితం జన్మలో నేను ఒక బ్రాహ్మణుణ్ణి. కానీ అలా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు. ఆచార వ్యవహారాల పట్ల శ్రద్ధ, భగవంతుడి పట్ల భక్తి, శాస్త్రాల పట్ల నమ్మకం లేనివాడిని. ఎప్పుడూ కూడా నేను పురాణ పఠనం చేయలేదు. పురాణ శ్రవణం అనేది ఎరుగను. నిజం చెప్పాలంటే అసలు ఆ ధ్యాసే ఉండేది కాదు. తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళలేదు. ఏ క్షేత్రాలను దర్శించలేదు. పాపపుణ్యాలను గురించిన ఆలోచన చేసేదే లేదు. అపారమైన సంపద, అందువలన వచ్చిన రాజ్యాధికారం నాలో అహంభావాన్ని పెంచుతూ వెళ్ళాయి అని చెప్తాడు. అంతులేని అహంభావం వలన ఎవరినీ కూడా నేను గౌరవించేవాడిని కాదు. ఆశ్రయం కోరిన వారిని, ఆకలితో వచ్చిన వారిని అవమానించేవాడిని. నా సుఖాలను గురించే తప్ప ఎదుటివారి కష్టాలను గురించి ఎప్పుడూ కూడా పట్టించుకున్నది లేదు. రాజుగా ఉన్నాననే గర్వంతో ఎంతటి గొప్పవారినైనా సరే క్రిందనే కూర్చోబెట్టేవాడిని. విద్యావంతులను, వివేకవంతులను చులకనగా చూసేవాడిని. నాకు ఎదురు చెప్పేవారు లేరు, నన్ను ప్రశ్నించేవారు లేరు అనే ఉద్దేశంతో అవినీతికి, అధర్మానికి పాల్పడుతూ ఉండేవాడిని అని ఆ దివ్య పురుషుడు చెప్తాడు. అలా నేను అజ్ఞానంతో, అహంభావంతో ఎన్నో పాపాలు చేశాను. ఫలితంగా నరకంలో నేను ఎన్నో శిక్షలు కూడా అనుభవించాను. ఆ తర్వాత కుక్కగా, కాకిగా, తొండగా, చెట్టుగా అనేక జన్మలు ఎత్తాను. అదంతా కూడా నాకు ఇప్పుడు గుర్తుకు వస్తుంది. కానీ ఎందుకు పనికిరాని ఒక స్తంభముగా జన్మించిన నేను ఇప్పుడు ఎలా మోక్షాన్ని పొందాను? ముందు జన్మలు నాకు ఎందుకు గుర్తుకు వస్తూ ఉన్నాయి అనేది మాత్రం అర్థం కావటం లేదు అని అంటాడు. అందువలన జరిగిన సంఘటనకు కారణమేమిటనేది మహర్షులే సెలవెయ్యాలని కోరతాడు. అప్పుడు మహర్షి శిష్యులు బాగా ఆలోచించి ఆయనతో ఇలా అంటారు. కార్తీక మాసం మహాపుణ్య విశేషాలతో కూడిన మాసం. ఈ మాసంలో దీపం వెలిగించటం వలనే కాదు, అందుకు సహకరించిన వారికి కూడా పుణ్యం లభిస్తుంది. ఈ రోజున కార్తీక పౌర్ణమి, అందువలన అందరం కూడా కలిసి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలని అనుకున్నాము. స్తంభము రూపంలో పడి ఉన్న నిన్ను తీసుకొచ్చి దీపస్తంభంగా ఉపయోగించాము. అనువుగా ఉన్న ఆ స్తంభముపై దీపాలు వెలిగించాము. కార్తీక దీపాలు వెలగడానికి ఆధారమై నిలిచావు గనుక నీ పాపాలు నశించి నీకు ఈ జన్మ నుంచి విముక్తి కలిగింది అని వారు చెప్తూ ఉంటారు. ఆ మాటకు ఆ దివ్య పురుషుడు ఎంతగానో సంతోషిస్తాడు. తన ప్రమేయం లేకుండానే తనకు లభించిన భాగ్యానికి ఆనందిస్తాడు. కార్తీక దామోదరుని దయవలన ఆయనకు స్తంభము జన్మ నుంచి విముక్తి కలగటం పట్ల వారంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారికి, దీపారాధన చేయడానికి సహకరించిన వారికి, ఆధారమైన వారికి కూడా అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయని వశిష్ఠుల వారు జనక మహారాజుతో చెప్తారు. అలాగే ఈరోజు శివుడి పరమ భక్తురాలైనటువంటి అక్క మహాదేవి కథను వింటే చాలు సమస్యలన్నీ కూడా పోతాయి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. అక్క మహాదేవి ఈ పేరు వినగానే శ్రీశైలంలో ఆమె పేరు మీదుగా ఉన్న ఒక గృహ గుర్తుకు వస్తుంది. విశాలమైన ఆ గుహలో ఆమె సుదీర్ఘకాలం తపస్సు చేసుకుందని చెప్తారు. కానీ అక్క మహాదేవి కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు, సమాజాన్ని ధిక్కరించిన ఒక విప్లవకారిణి, భక్తి ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చిన రచయిత్రి, ఆ పరమేశ్వరుణ్ణి తన భర్తగా భావించిన భక్తురాలు. అక్క అన్న పేరు నిజానికి ఒక బిరుదు మాత్రమే. ఈ భక్తురాలి అసలు పేరు మహాదేవి. శివభక్తులైన ఆమె తల్లిదండ్రులు ఆమెను సాక్షాత్తు ఆ పార్వతీదేవి అవతారంగా భావించారు. అందుకనే ఆమెకు మహాదేవి అన్న పేరు పెట్టారు. నిజంగానే పార్వతీదేవి పుట్టిందా అన్నట్లుగా మహాదేవి మొహం తేజస్సుతో వెలిగిపోతూ ఉండేదట. దానికి తోడు నిత్యం శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో ఉండేదట.
మహాదేవి పుట్టిన ఊరు కర్ణాటకలోని ఉడుదడి అనే ఒక చిన్న గ్రామం. ఒకసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు ఆ గ్రామ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ అందరితో పాటుగా రాజుగారి ఊరేగింపును చూస్తూ నిల్చున్న మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకున్నాడు. వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ అక్క మహాదేవి అంగీకరించకపోవటం వలన ఆ రాజు అక్క మహాదేవిని, నీవు వివాహానికి అంగీకరించనిచో నీ తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. ఇక ఆమెకు వేరే దిక్కులేక రాజును పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న అతనిని మాత్రం దూరంగానే ఉంచేది. కౌశికుడు ఆమెను లోబర్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేసినా ఆమె నేను శివుడిని ఎప్పుడో పెళ్ళాడాను, నిన్ను కాదు అని తప్పించుకునేది. కొంతకాలానికి రాజుకు సహనం నశించింది. ఆమెను వశపరుచుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆమె అతనిని తిరస్కరించింది. నాకు వేరే చోట మరో భర్త ఉన్నాడు, అతను నా దగ్గరకు వస్తూ ఉంటాడు, నేను అతనితోనే ఉంటాను, నీతో ఉండలేను అని చెప్పేది. దీనిని కౌశికుడు సహించలేక ఇలాంటి భార్యతో ఉండి ఏం ప్రయోజనం, కనిపించని వేరే అతనిని పెళ్లి చేసుకున్న భార్యతో ఎలా ఉండటం అని అనుకున్నాడు. ఆ రోజుల్లో విడాకుల్లాంటివి లేవు. అతనికి ఏమి చెయ్యాలో తోచలేదు. అందువలన ఆమెను రాజసభకు తీసుకొని వచ్చి సభలోని ప్రజలను నిర్ణయించమన్నాడు. సభలో వారు ఆమెను ప్రశ్నించగా ఆమె వేరే ఒక చోట ఉన్న తన భర్త గురించి మాత్రమే మాట్లాడింది. ఆమె శివుడే తన భర్త అని అంతలా నమ్మింది. సభలో ఉన్న ప్రజలందరి ముందు ఆమె తన భర్త మరొక చోట ఉన్నాడని చెప్పటంతో కౌశికుడు చాలా కోపగించుకున్నాడు. అప్పుడు ఆ రాజు అక్క మహాదేవితో, నీవు ఇంతకు ముందే వేరే ఒకరిని పెళ్లాడినచో నాతో ఏమి పని, వెళ్ళిపో అన్నాడు. సరే అని తేలికగా చెప్పేసి ఆమె బయటకు నడవటం మొదలుపెట్టింది. ఆమె అలా ప్రశాంతతతో తేలికగా తనను వదిలి వెళ్ళగలగటం చూసిన రాజు తనలోని కోపం వల్ల హీనంగా, నీవు ధరించిన వస్త్రాలు, నగలు నావే, వాటిని కూడా విడిచి వెళ్ళు అన్నాడు. నిండు సభలో యుక్త వయసులో ఉన్న అక్క మహాదేవి అన్నిటినీ విసర్జించి నగ్నంగా బయటకు వెళ్ళింది. ఆ రోజు నుండి ఆమె బట్టలు ధరించడానికి నిరాకరించింది. దీనివలన సమస్యలు రావచ్చని చాలామంది ఆమెను బట్టలు ధరించమని నచ్చజెప్పిన జీవితాంతం ఆమె వివస్త్రగానే జీవించి ఒక ఋషిగా గుర్తింపబడింది. ఆమె చిన్నతనంలోనే మరణించిన ఆ కొద్ది కాలంలోనే తగుని మీద కొన్ని వందల అద్భుత పద్యాలను రచించింది. ఆమె భక్తి ఎలాంటిదంటే ప్రతిరోజు శివుణ్ణి, శివా నాకు ఎలాంటి ఆహారం అందకుండా చెయ్యి, నేను ఆహారం తీసుకుంటే నా శరీరం తృప్తి చెందుతుంది, నా వేదన ఏమిటో నా ఈ శరీరానికి తెలియదు, నేను నీలో ఐక్యం కావాలని పడే ఈ తపన నా శరీరాన్ని కూడా పడని, అందువలన ఏ ఆహారం నా వద్దకు రానీకు, ఎప్పుడైనా ఒకవేళ నా చేతిలోకి ఆహారం వస్తే అది నా నోటిలోనికి చేరేలోపే దానిని మట్టిలో పడవెయ్యి, ఆ మట్టిలో పడిన దానిని అవివేకినైన నేను తీసుకునే లోపే ఒక శునకము వచ్చి తీసుకుపోయేటట్లు చెయ్యి అని అర్థించేది. అది ఆమె ప్రతిరోజు చేసే ప్రార్థన. ఇది ఆమె శివభక్తి. అయితే ఆమె కర్ణాటక నుండి శ్రీశైలం వచ్చినట్లు, అలాగే శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో మరణించినట్లు తెలుస్తుంది. శ్రీశైలంలో అక్క మహాదేవి గుహలు ఉన్నవి. ఇలాంటి భక్తులు భారతదేశంలో కోకల్లలు. భారతదేశం ఆధ్యాత్మిక సాధనా భూమి కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది, కోరినంత ధనం దూసుకు వస్తుంది, శివుడి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, దోషాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పేదరికం పోతుంది, ధన సమస్యలు పోతాయి, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, సకల పాపాలు పోతాయి, అన్ని రకాల కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి, కోటి జన్మల పుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.